ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించేశారు. ఈ రోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించి వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించేసి పక్కన పెట్టించారు. అది కూడా కరెక్ట్ గా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చిన వెంటనే జరిగింది. చాలా మంది బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలు తీయించామని చెప్పాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ వీడియోలో బాలకృష్ణ తన పక్కన ఉన్న ఒక అతనికి తీయించే అని గట్టిగా చెప్తున్నాడు. ఆ వీడియోలో మీరు గమనిస్తే బాలకృష్ణ వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత 10 నిమిషాలకే ఆ ఫ్లెక్సీలు అన్ని తీయించేసి పక్కన పెట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఇవేం కొత్త కాదు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించేయడం చాలా సార్లు చాలా చోట్ల జరిగింది. థియేటర్ లో బాగా ఆడుతున్న మూవీనే తీయించేశారు. 2016 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ నానక ప్రేమతో అండ్ బాలకృష్ణ డిక్టేటర్ మూవీ రెండు ఒకేసారి రావడం వల్ల నానక ప్రేమతో మూవీకి థియేటర్లు సరిగ్గా రానివ్వకుండా చేశారు. ఎందుకో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎప్పటికప్పుడు ఏదో రకంగా ద్వేషం చూపిస్తూనే ఉన్నారు. పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎన్టీఆర్ తన పని ఏదో తను చూసుకుంటున్నాడు. పార్టీలో ఏం జరిగినా ఎన్టీఆర్ అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎలాగో మీకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావడం ఇష్టం లేకపోయినా పార్టీకి సంబంధించిన వాటిలో స్పందించలేదు అని ప్రచారం చేశారు. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా జూనియర్ ఎన్టీఆర్ కాలు దగ్గర ఉన్న వెంట్రుక కూడా పీకలేరు.